పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. ముఖ్యంగా విద్యాశాఖలో కొంతమంది ఉన్నతాధికారుల కృషి వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అది కూడా గౌరవనీయ కలెక్టర్ గారి సమక్షంలో నిర్వహించినటువంటి అధికారులు ఎంతో సమర్థవంతంగా విద్యాశాఖను తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు సర్వశిక్ష అభియాన్కు శ్రీయుత గౌరవనీయ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. సమర్థులైనటువంటి సిబ్బంది నియామకాలు శ్రీయుత చైర్మన్ గారి ద్వారా జరగవలసింది. ఉద్యోగి సర్వశిక్ష అభియాన్లోకి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా కలెక్టర్ గారి అనుమతి తప్పనిసరి. అయితే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో రీజనల్ స్థాయి అధికారులు కలెక్టర్ గారి అనుమతి పత్రములు లేకుండానే సూపరింటెండెంట్ స్థాయి వారిని బదిలీలు చేయడము జరుగుతోంది. సిబ్బందిని తీసుకోవాలన్నా విడుదల చేయాలన్నా చైర్మన్ గారి అనుమతి తప్పనిసరి అని సర్వశిక్ష అభియాన్ నియమ నిబంధనల్లో కలిగి ఉన్నాయి. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి అధికారులు ఉన్నప్పుడే ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి లేకుండానే ఇటువంటివన్నీ కూడా జరగడం సర్వసాధారణమైంది విద్యాశాఖలో. అసలు ఒక సంవత్సర కాలం పూర్తి కాకుండానే బదిలీలు చేయడము, 5 సంవత్సరములు పనిచేస్తున్న బదిలీలు చేయకుండా ఉండడము, ఇటువంటి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను విద్యాశాఖ తెరలేపుతోంది. కాబట్టి ఇటువంటివన్నీ నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావర్గాలు భావిస్తున్నాయి.